అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్. యనుమల రేవంతాల సారు సక్క పని చేస్తలేడట. మళ్ళీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు మంచిగానే పెట్టుకుంటుండట లొల్లి. మాజీ సీఎం కేసీఆర్ సారు పక్కపొంటే ఉన్నాయట పెద్ద దయ్యాలు. అందుకే కారు పార్టీల గడికి అవుతున్నాయట కయ్యాలు. నేషనల్ హెరాల్డ్ కేసు చుట్టుకునే తట్టుందట సీఎం సారు మెడకు. రేవంతాల సారు కూడా విచారణలో దొరికితే జైలుకు పోతాడా కడకు. సినిమా టాకీస్ల వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు డిప్యూటీ సీఎం పవనాలు. సారు ఎండిపరద మీద మాట్లాడుతుంటే ఇనేదందుకు పోయిండ్రు జనాలు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టి మళ్ళా కట్టాలన్నాడు కోమటిరెడ్డి. మంచిగానే ఉన్నాక మళ్ళెందుకు కూలగొట్టాలంటుండో వెంకటరెడ్డి. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్తోని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు సంగారెడ్డి జిల్లా జనం కోసం పెద్ద జౌడమే పెట్టుకుంటున్నాడట. ఉత్తుత్త జౌడం కాదు, చాలా పెద్ద జౌడమే. సినిమాలు తీసుకుంటా అని చెప్పుకునే జగ్గారెడ్డి సారు కీసులాట ఎందుకు పెట్టుకుంటుండో, అంత సీరియస్ ఎందుకు అవుతుండో ఇక ఇనుండ్రి మీరే. జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఇట్లా జైరాబాదు నిమ్జు కోసము భూములు పోయిన బాధితులందరికీ ఇందిరామ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి సారు ఓ దిక్కు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి అవస్థలు పడుతున్నాము. షిప్పచేతికొచ్చింది, షిప్ప పట్టుకొని తిరిగిన రూపాయి ఉడతలేదని చెప్పుకుంటా ఇట్లా శాతగాని హామీలు ఇచ్చుడు ఎందుకు, లేనిపోని ఆశలు పెట్టి ఎందుకు సారు పబ్లిక్ను ఆగం చేసుడు. ఓ దిక్కు మీ సర్కారు ఇస్తామన్న ఇందిరామ ఇల్లు ఇప్పటి వరకు ఇస్తలేదు. ఇప్పుడు జైరాబాదు నిమ్జు బాధితులను మీరు ఆదుకుంటారా? అయినా పిండి ఉన్నంతలనే రొట్టె చేసుకోవాలి. మీకు శాతనైన కాడికి హామీలు ఇయ్యాలి, కానీ నోటికి ఎంత వస్తే అంత అంటే అవుతుందా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెబ్బాక మాజీ సీఎం కేసీఆర్ సారు దేవుడట. కానీ కేసీఆర్ సారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయట. అవి పోతే అటు కారు పార్టీకి పట్టుకున్న 10 ఏళ్ల శని మొత్తం పత్తా లేకుండా పోతుందట. కేసీఆర్ సారు మళ్ళా అధికారంలోకి వస్తాడట. అంతగానం పార్టీని పట్టుకొని పీడించే ఆ పాడుమల్లే దయ్యాలు ఎవో చూద్దాం పారి. అమ్మ దేవనపల్లి కవిత అలియస్ కల్వకుంట్ల కవిత మేడము చెప్పుర్రి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చొని అంతరంగికంగా నేను మనస్ఫూర్తి లేకనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో, కన్నబిడ్డనైనా నేనే మా బాపు కేసీఆర్ సార్కు రాసిన లెటరు బయటకు వచ్చిందంటే బయటి లీడర్ల బాధలు ఇంకెంత ఉంటాయో మీరే ఆలోచన చెయ్యండి. మా అయ్య చుట్టూన్న దయ్యాలు దూరం అయితే కారు మళ్ళా గ్యారేజ్ నుంచి కొత్త కారు లెక్క తయారై రాష్ట్రంలో రువ్వడి మీద ఏలుబడిలకు వస్తుందన్న తరీకాలు అనుకొచ్చింది. మరి కవిత మేడం అంటున్నట్టు కేసీఆర్ సారు చుట్టూ ఉన్న దయ్యాలు ఎవ్వలు? మరి తోడబుట్టిన అన్న కల్వకుంట్ల తారక రామారావు అలేస్ కేటీఆర్ సార్ను అన్నదా, లేకుంటే మేనబావ హరీష్ రావు సార్ను అన్నదా? ఎవ్వళ్ళు అన్నట్టు ఇప్పుడైతే కేసీఆర్ సారు వెనకపొంట ఉండి నడిపించేది మొత్తం కేటీఆర్ సారే కాబట్టి మరి ఆ దయ్యం కేటీఆర్ సారేనా ఎట్లా అని కార్యకర్తల కాడ నుంచి తెలంగాణలో ఉన్న అందరూ పబ్లిక్ అదే ముచ్చట ముంగటేసుకురు. కవిత మేడము మీరు ముక్కుసూటి మనిషి, ఏం మనసులో పెట్టుకోకుండా మందిలో మాట్లాడేటోళ్ళు అని అంటారు కాబట్టి మీరు మల్లోపారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి అర్థమయ్యేటట్టు మీ అయ్య చుట్టూన్న దయ్యాల పేర్లు చెప్తీరా అంటే చక్కగా ఉంటుంది. లేకుంటే చర్చ పెద్దగానే అవుతుంది. ఇక ఇంతగానం ముచ్చడం ముంగడబడ్డాక రేపగల్లా రాజన్న కుటుంబంలో పంచాయతీలు అయినట్టు కేసీఆర్ సార్ కుటుంబంలో కూడా అన్నా చెల్లెల నడమల లొల్లులు కూడా మోపైతాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తీగలాగితే డొంకంత కదిలిందన్నట్టు నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ చేస్తుంటే కుండలకెళ్ళి కుడుకలు రాలినట్టు కలుగుళ్ళకెళ్ళి ఎలుకలు ఒక్కొక్కటి బయటపడ్డట్టు దాని వెనక దందా చేసిన పేర్లు ఎల్లుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పేరు కూడా వెళ్ళింది. అందులో కూడా సీఎం సారు హస్తం ఉన్నదా అంటే ఈనుండ్రి. దొంగతనము ఇంకేదో దాగది అన్నట్టు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అప్పట్ల టీపీసీసీ పెబ్బగా ఉన్నప్పుడు చేసిన తప్పు కూడా ఇన్ని దినాలకు ముంగడబడ్డదట. మాట మీద నిలబడే మనిషి అగ్గిసొంటి మనిషి మాట తప్పడు మడి మీద ఇప్పడు.
తప్పు చేయడు అని కాంగ్రెస్ కార్యకర్తలు బాలాభిషేకాలతోని పూజించుకునే ముఖ్యమంత్రి రేవంత్ సార్ తప్పు చేసుడు ఏంది అంటారా? చేసిండట. అంత పెద్ద తప్పు ఏంటిది అంటే పెద్ద పెద్ద పదవులు ఇప్పిస్తానని చాలా మందితోని యంగ్ ఇండియా సంస్థలకు చందాలు రాయించిండట. పచ్చిగా చెప్పాలంటే బోకర్దందానే చేసిండట. అట్లా ఒక్కలతోని కాదు ఇద్దరితోని కాదు చాలా మందితోని సీఎం రేవంత్ సారు లక్షలకు లక్షలు విరాళాలు రాయించిండట. అవినీతి ఆరోపణలు ఉన్న బేకార్ బేవకూఫ్ కంపెనీలకు చందాలు రాయించుడు ఏంది? ఇలా రేవంత్ సారు చెయ్యి కూడా మోసేదాకా కాదు, డైరెక్ట్ భుజాల దాకా ఉన్నది కాబట్టి ఆయన్ను కూడా పట్టుకొచ్చి సర్కారు లాంఛనాలతోని విచారణ చేయాలని ఈడీ తరపు వకీల్ సాబు ఢిల్లీ కోర్టులో బాగానే వాదించిండట. మరి సీఎం రేవంత్ సారు నేషనల్ హెరాల్డ్ కేసులో దోషిగా నిలబడతాడా, లేకుంటే తప్పు ఏం చేయలేదు నిర్దోషి అని కోర్టు చెప్పుతుందా అంటే ఏమో కేసు పూర్వాపరాలు పరిశీలించినాకనే తెలిసేటట్టున్నది. సీఎం కాకముందే అంతకథ నడిపించిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంకేం ముంగడికి రాకుండా సాడుదందాలు నడిపిస్తున్నాడో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల సారథి కూడా ఒకతోవ అన్నట్టు ఉన్నది కదా. ఆయన రూటు సపరేట్ అన్నట్టు అప్పటి నుంచి అట్లనే ఉంటుండు. అది సరే కానీ ఇప్పటి ముచ్చట ఏడిదే బాలన్న ఏ లీడర్ చేయని తరికల పవనాల సారి ఏమన్నా పని చేసిండా అంటే చేసిండు చూడుండ్రి. చూసిండ్రా ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నాడు. ఇంట్లో స్పెషల్ ఏమున్నదే అంటే చెప్తా ఆగుండ్రి. అది ఏ కలెక్టర్ల కోసమో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పెట్టిన స్క్రీన్ కాదు. సినిమాలో నడిచేది సినిమా టాకీస్లో ఉండే ఎండిపారద. శ్రీకాకుళం జిల్లా రావివలస ఊళ్ళే ప్రజలందరినీ టాకీస్లకు పిలిచి మెత్తటి కుర్చీల్లో కూర్చోబెట్టి ఎండిపరద మీద సారు ఎలిగిపోవుకుంటా ముచ్చట్లల్లో మునిగిపోయిండట. ఇక చెప్పుర్రి మీ ఊళ్ళో ఏమేం బాధలు ఉన్నాయి, మోర్లు మంచిగానే తీస్తుర్రా, వాడకట్టుల పొంట ఈ లైట్లు మంచిగానే ఎలుగుతున్నాయా, బస్తీ దవాఖాన చక్కగానే నడుస్తుందా, బడి మంచిగానే ఉన్నదా, ఏమన్నా తక్లీవులు తన్లాటలు ఉంటే నాకు చెప్పుండ్రి. వెంటనే అవి చేసి పెడతా అనగానే టాకీస్ల అట్లా కూర్చోబెట్టి ఎండి పరద మీద సార్ అట్లా మాట్లాడుతుంటే అచ్చం సినిమా చూసుకుంటా డైరెక్ట్ ఏషకాంటితోనే మాట్లాడినట్టు ఫీల్ అయ్యి ఏలుబడిలున్న పవనాల సార్తోనే బాధ పంచుకున్నారట. టాకీసులో కూర్చున్న వాళ్ళకు సినిమా చూపించినట్టు మంచిగానే చెప్తుండ్రు కానీ అయ్యా పవనాల సారు మీరు ఏపీలో ఏలుబడిలకు రాగానే పల్లె పల్లెకు నూనె వస్తే ఎత్తుకునేటట్టు రోడ్లు వస్తాము అని ఒకపారే దేశంలో ఎవ్వరు పెట్టనట్టు గ్రామ సభలు పెట్టి గ్రామంలో గలీజ్ అనేది లేకుండా స్వచ్ఛ భారత్ చేస్తామని ఎన్నికల ముంగట ఏతులకు చెప్తిరి. మీరు షేపోయి మాటలు సిపాయి మాటలు ఎప్పుడే ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండబట్టి సూపర్ 6 పథకాలను కొలాయించింది లేదా, ఏపీ ప్రజలను ఆదుకున్నది లేదా, ఇప్పుడు ఈ మీటింగ్లు అరుచుకున్న బాధలన్నా జల్దిన బాపుతారా లేదా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. గులాబీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు అసలే మంచిగా చేయరాదట. మొత్తం కూలగొట్టుడేనట. చిన్నగా పర్రెలు పెట్టి 2-3 పిల్లలు కిందికి జతికితే మొత్తమే కూలగొట్టాలని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు. అయ్యా వెంకటాల సారు ఎట్లా చెప్పుండ్రి. పోయి చూసినా నేను కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసిన నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. ఇన్నారా రోడ్లు బంగాళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 3 భాషలతో అని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి సెంట్రల్ సర్కార్ వేసిన సంఘం పెబ్బలే చెప్తున్నారు. కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు పనిచేయి చిన్నగా వరద వస్తే కొట్టుకపోతాయని అంటుంటే ఇప్పుడు మళ్ళా మంచిగా చేయకపోయిండ్రని ఎట్లా అడుగుతారని కోమటిరెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా మంత్రి గారు, మొన్నటి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగానే ఆగింది. మీ కాంగ్రెస్ సర్కారే కావాలని కాళేశ్వరం ప్రాజెక్టును ఏం లేకుండా చేయాలని చూస్తుందని ఓదిక్కు కార్యకర్తలు కాకులోలే ఒర్రినట్టే ఒరుతురు. మీరేమో మొత్తం కూలగొట్టవలసిందే అనబడితిరి. ఏడాది అర్థమవుతున్నా ఒక్క పథకం కూడా సురువు చేయని మీరు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టి కొత్తగా కడతారా? మీతోని అయ్యే పనేనా? మీ ముచ్చట ఎట్లున్నదంటే ఎలుకల బాధకు ఎల్లుగాల పెట్టుకుందాం అన్నట్టే ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ లీడర్లు ఎట్లున్నారంటే మనం దోస్తులం చెట్టు మీద కోతులం అన్నట్టే పాట పాడుకుంటారు. చూడుర్రి, సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కీ అట్లనే ఉన్నారట. సీఎం రేవంత్ సారు కమలం పువ్వు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా సంకలు ఎగేసుకొని పోయి సాటుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. ఎట్లా తెలిసిందంటారా? ఇగో ఇట్లా అయ్యా కారు పార్టీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ కుమార్ సారు ఇక చెప్పుండ్రి. డీకే శివకుమార్ పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పారబడుతుంది, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది.
ఇది ఎక్కడ కథ? ఇనరా నేషనల్ హెరాల్డ్ కేసుల కాంగ్రెస్ పార్టీ పెబ్బలు సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సారు అక్రమంగా అడ్డగోలుగా పైకం వాడుకున్నారని ఈడీ ఆఫీసర్లు కేసులు గట్టిగానే విచారణ చేస్తున్నారు కదా. అయితే లోతుగా విచారణ చేస్తే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు పేరు, తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పేర్లు కూడా బయటకు వచ్చినాయట. కానీ ఇప్పటి వరకు దేశం కోసం ధర్మం కోసం దేవులాడే తెలంగాణ కమలయ్యలు ఒక్క పారి కూడా ఆ కేసు ముచ్చట తీసింది లేదు, రేవంతాల సార్ను రెచ్చగొట్టింది లేదని కారు పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ సారు దమ్మురాంగా మాట్లాడుతుండు. అయ్యా దాసోజు సారు, మరి మీ కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్కు కూడా కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినాయట. 15 దినాల్లో కమిషన్ ముంగడికి పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నట. మరి మీరు వకీల్ పని కూడా చేస్తారు, మీరు కూడా మొదలు మీ కారు పార్టీ పెబ్బకు ఏమైనా సాయం చేసే పని పెట్టుకోండి సారు. ఈడీ ఆఫీసర్లు రమ్మంటే సీఎం రేవంతాల సారు కూడా పోయి వస్తాడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇజ్జత్ మానం మొత్తం పోతుంది కదా. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏ ఎమ్మెల్యే బయట కనిపించిన అటు అన్నదాతలు ఇటు పబ్లిక్ అడ్డం తిరిగి ఇదేనా మీ ప్రజాపాలన అనుకుంటా మర్యాద ఏం లేకుండా నడి రోడ్డు మీదనే నిలబడ్డ తావులా నిలదీస్తుర్రు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గాశారం బాగలేక దొరికిండ్రే అంటారా? ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలము గంపెన ఊర్లే కొనుగోలు కేంద్రం కాడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సార్ కారుకు అన్నదాతలు అడ్డం తిరిగి ఇట్లా అరుచుకుర్రు. రూపాయి కాదు 2 రూపాయలు కాదు, రైస్ మిల్లులు క్వింటాల్కు 140 రూపాయల దాకా కట్ చేసుకుంటేనే ఒడ్లు కొంటాము, లేకుంటే లేదని ఇట్లా ఒక్కొక్కల కాడ అడ్డగోలుగా పైసలు గుంజుతూరు సారు. మీ షెయి సర్కారును నమ్మి మోసపోయినాము, మార్పు 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 అని మీ షెయి గుర్తుకు ఓట్లేసినందుకు మా చెప్పుతోని మేము కొట్టుకునే కాడికి తెచ్చిండ్రని ఇట్లా గట్టిగానే గరానికి వచ్చిర్రు. మరి జారే ఆదినారాయణ సార్ ఏమన్నా అన్నాడా అంటే ఇంకా అనేందుకు ఏం ముఖం ఉన్నదని అంటాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, అన్నదాతల అవస్థలు పట్టించుకొని మీరు ఎందుకు ఎమ్మెల్యేగా ఉండు? ఉత్త చేతులతోని ఊపుకుంటా పోయి ఐకేపీ సెంటర్లు చూస్తే అయిపోతుందా? వాళ్ళ అవస్థలు అరుచుకోరా? ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు. ఆ రైసు మిల్లుల కథ ఏందో మంచిగా అరుచుకొని మంచిగా రైతులకు న్యాయం చెయ్యండి, లేకుంటే మీరు వచ్చే ఎన్నికల్లో అన్యాయం అయిపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ సార్లది అసలైన మాదిగ కులంగా అదట. అగో ఇప్పుడు వాళ్ళది మాదిగ కులం కాకుంటే ఇంకేం కులం? ఇప్పుడు ఈ కులం ముచ్చట ఎవరు ముంగటేసిరే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా పట్టుకొచ్చినా మన ముచ్చటలకు తీసుకొచ్చినా. ఇక చూడురి అయ్యా మందుల సామేరు సారు చెప్పుండ్రి, కడియం శ్రీఆర్ సారు రాజనరసింహ సారు మాదిగోలు కాదా? ఒక్క నిమిషం మంత్రి ఎవరో చెప్పు. ఎవరు? దామోదర నరసింహ మా ఉపకులరు, నికారస మాదిగ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇన్నారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సార్ ఏమంటున్నాడో? దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు కడియం శ్రీఆర్ సార్లది నికార్సైన మాదిగ కులం కాదు, మా ఉపకులం అని అబట్టే. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే సామేలు సారు చాలా దినాల కింద ఓపరి ఏఐసిసి పెబ్బ కరిగే సార్కు మలి సర్కార్ల మా నికార్సైన మాదిగలకు ఓ మంత్రి పదవి కావాలే సారు, మంత్రివర్గంలో మేము కూడా ఉండాలి అని అప్పట్లో కారటేసిండట. మొన్న కూడా మళ్ళీ ఉత్తరం రాసిండట. మరి ఇప్పుడు మీ మాదిగ కులం నుంచి కూడా మంత్రివర్గంలో ఒక మంత్రి ఉన్నాడు కదా, దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ కులమే కదా అంటే కాదు కాదు, రాజనరసింహ సారు మా ఉపకులం అని అన్నాడట. ఎస్సీలు అని బీసీలు ఓసీలు ఆ ఎస్సీలను చిన్న చూపు చూస్తుర్రని ఈ మాదిగ సోదరులే మైకు దొరికినప్పుడల్లా మస్తుగా అంటారు. మేము కూడా మనుషులమే కదా, ఒక్కలను కోస్తే పాలు ఒక్కలను కోస్తే నెత్తిరి ఎల్లుతుందా అని సమానత్వం కోరుకునే మాదిగ సోదరుల్లో కూడా మళ్ళా వాళ్లకు కులాల్లో చిన్న చూపు చూసుకునుడు ఎత్తి పొడుచుకునుడు ఉన్నది. ఎస్సీలనే చిన్న కులాలు పెద్ద కులాలు అనుకొని ఓర్పాటు చూపెడుతుంటే ఇంకా కులాలు మతాలు లేని రాజకీయం ఏడ సాధ్యమవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము ఏ తాసిలి గడియల ఎమ్మెల్యే అయ్యిందో గాని ఆమెను ఓ బాధ కాకపోతే ఓ బాధ పాపం ఏంటంటే ఎంటాడుకుంటా మనసుకు వటని ఇస్తలేవు. మళ్ళీ ఏమైందే బాలన్న అంటారా? ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే అడ్డం తిరిగిరట. యశస్విని రెడ్డి మేడంకి వచ్చిన బాధ ఏ పగోనికి ఏ పాలకునికి కూడా రావద్దమ్మా. ఏ పగోనికి పాలకునికి రానంత గోస పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడంకి వచ్చినట్టున్నది కదా.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల ఊళ్ళే దుర్గమ్మ పండుగ అజిరుబడి అట్లనే ఫిల్టర్ నీళ్ల ట్యాంకును కొలాయించేందుకు వచ్చిన యశస్విని రెడ్డి మేడంను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారట. ఎసొంటి ముచ్చట చెప్పకుండా మీరు ఇట్లా వచ్చి పర్యటనలు చేస్తే ఎట్లా మేడము? కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళను వెనకపోంట దింపుకుంటా పక్కకు పెట్టుకుని మీరు పర్యటనలు చేస్తే వెనకటి నుంచి షెయి పార్టీనే నమ్ముకొని ఉన్న మా పరిస్థితి ఏందనే గట్టిగానే గరానికి వచ్చిర్రట. అమ్మ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము ఉదికు మీ అత్త ఝాన్సీ రెడ్డి మేడంతోనే పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీల కయ్యాలు అవుతున్నాయంటే అత్త కంటే కోడలు ఉత్తమరాలు అనుకొని మీరన్న ఇగురంతో ఇబ్బందులు లేకుండా ముంగడికి పోవాలనుకుంటే మీరు కూడా మీ అత్త పోయిన తోవలనే పోతే ఎట్లా? ఇట్లా కాటికి పోయేదాకా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టము అన్నోళ్లను ఇడిచిపెట్టి పార్టీలు మారిన కొత్త కార్యకర్తలతో నడుచుడేంది? మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అంటూరు కాంగ్రెస్ నుండి కష్టాలు పడుతున్నోళ్ళు. మాకు ఏ ప్రాజెక్ట్ వద్దు, మా భూములు మాకు ముద్దు అని కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము భూసేకరణ చేస్తేందుకు పోయిన ఆఫీసర్లను పబ్లిక్ భూములు గుంజుకోనియకుండా ఆపిరట. అగో సీఎం రేవంత్ సారు ఆ ఎత్తిపోతల పథకం బిరాన ఒడగొట్టి అన్నదాతలకు నీళ్లు అందియాలని అంటుంటే అడ్డుకున్నోళ్ళు ఎవరంటారా? ఇగో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి ఊళ్ళే భూసేకరణ చేస్తేందుకు వచ్చిన ఆఫీసర్లకు ఎట్లా అడ్డం తిరిగిరో చూడుండ్రి. గ్రామ పంచాయతీ గారికి నిన్న మొన్న ఎవరో చెప్పింది, గ్రామ పంచాయతీ గారు ఎవరు చెప్పిందంటే ఎవరు చెప్పిన ఎవరు చూసినరా? సర్వే చేస్తేందుకు వచ్చిన ఆఫీసర్లను ఇట్లా నిలదీయంగానే నల్లముఖం వేసుకొని ఎట్లా సప్పుడు చేయకుండా పోతుర్రో చూడుండ్రి. అన్నదాతలు ఇంకా మస్తుగానే అడిగినరు. మొత్తం ముచ్చట చూడుండ్రి. ఆవేశంగా సార్, ఆవేశంగా ఇది పిలిచిన రైతు కంప్లైంట్ చెప్పండి. యా రైతు పిలిచిండో వాళ్ళని పిలిపియండి. ఇక్కడ యా రైతు పిలిపియండి. నాకేమొద్దు. ఇన్నరా? మాకు కాలువలు వద్దు, ఏ వద్దు, మా భూములు మాకే కావాలని ఇట్లా వచ్చిన ఆఫీసర్ల మీదకి పబ్లిక్ మంచిగానే మరలబడ్డారు. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదికు మీ షెయి సర్కారుకు 6 గ్యారెంటీలు అమలు చేసేందుకే శాతనైతే లేదు. ఇట్లా భూసేకరణ చేసి భూమి కోల్పోతున్నోళ్లను ఆదుకుంటామని ఎచ్చులకు ఓబడితిరి. నన్ను కోసిన రూపాయలది బుడ్డ పైసా కూడా అప్పు పుడతలేదు. ఎవ్వడు కూడా తెలంగాణ పేరు చెప్తే నమ్ముతలేడు అని చెప్పేది మీరే. మళ్ళా ఇసొంటి ప్రాజెక్టులు ముంగట చేసుకునేది మీరే. ఉన్న ప్రాజెక్టులు పండబెట్టి కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము అన్నదాతలు నాగం చేసుడు ఎందుకు సారు? మొదలు మీ షెయి సర్కారు పాపాన భూమి పోతున్న రైతులకు భరోసా ఇయ్యండ్రి. భూమికి భూమి ఇయ్యండ్రి. ఎకరానికి అక్కడ ఉన్న మార్కెట్ రేటునే కట్టించి వాళ్లకు ముందు అన్ని పథకాలు అమలు చేసినాక ఇట్లా భూసేకరణ చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు హైదరాబాద్లో అందాల భామల పోటీలు పెట్టి భాగ్యనగరంలో బయటి దేశాల ఏషగత్తెల అందాలు ఒలకబోపిస్తుంటే అడవిదేవులపల్లి మండలం మిర్యాలగూడల షెయి పార్టీ బుడ్డ లీడర్లు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ఆడోళ్లతోని కాళ్ళు జైలు అన్ని ఊపిపించుకుంటా ఎంజాయ్ చేస్తున్నట. ఇక చూడుర్రి కాంగ్రెస్ వాళ్ళు పడుతున్న కథలు చూడుర్రి. రికార్డింగ్ డాన్స్ల ఎన్నుకున్న ఫ్లెక్సీల మాజీ మంత్రి పెద్దలు కుందూరు జానాలు సారు ఉన్నట్టున్నాడు కదా. మరి జానారెడ్డి సారే దగ్గరుండి రికార్డింగ్ డాన్సులు పెట్టించిండా? ఆయన వెనకపోంట తిరిగేటోళ్ళు ఇట్లా ఓ పేరంటంకు పెద్దెత్తున రికార్డింగ్ డాన్సులు పెట్టించిరట. అయ్యా జానారెడ్డి సారు, క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకునే మీ కాంగ్రెస్ లో ఉండేటోళ్ళ క్రమశిక్షణ ఇదేనా? పాటలు పెట్టుకొని దుంకంగా ఎగరంగా ఎవరొద్దన్నారు, పండుగలు చేసుకోగా ఎవరొద్దన్నారు, ఎంజాయ్ చేయంగా ఎవరొద్దన్నారు. కానీ మరీ అద్మానంగా రికార్డింగ్ డాన్సులు పెట్టుడేంది? ఇట్లా ఎగిరి దుంకుడు ఏంది? ముఖ్యంగా అంత పెద్ద మనిషి అయినా మీ ఫోటోను ఆడ ఫ్లెక్సీ మీద పెట్టుడు ఏంది అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ముఖ్యమంత్రి సారు బయట దేశాల భామల అందాలు ఒలకబోయించుకుంటా హైదరాబాద్ లో సింధులేపిస్తుంటే ఆ ముఖ్యమంత్రి గారి వెనక పొంట నడిచేటోళ్ళు ఇట్లా ఊర్లలో రికార్డింగ్ డాన్సులతోని ఎంజాయ్ చేస్తున్నారు. పైకం లేదు అనుకుంటా మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒకడు కోట్ర సీసా తీసుకుపోయి నడి సడాకులా కూర్చొని మందు తాగుతుండు. బండ్లు వచ్చిపోతున్నా లేవకుండా అట్లనే పెగ్గు మీద పెగ్గేస్తుండు. మరీ అద్మానంగా రోడ్డు మీద మందు తాగుడేంది? పర్మిట్ రూమ్లో కూర్చొని పురుసత్గా తాగొచ్చు కదా, అట్లెందుకు చేస్తుండ అంటారా? ఏమో ఆయన గారి డిమాండ్ ఏదో అరుచుకుందాం పరి. వరేవా ఇంటి ముంగట ఆకిట్లా కూర్చున్నట్టే కూర్చున్నాడు కదా మంచిగా సడక్ మీద. ఇట్లా ఓ కోటరు ఓ నీళ్ళ బాటలు తెచ్చుకొని గిలాసాల పోసుకొని గుట్టుకున పెగ్గేసి ఇంకా కోటరు తెచ్చుకొని తాగుతా అనుకుంటా ఇట్లా నడి రోడ్డు మీద ఇట్లెందుకు చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి చంద్రాల సారు సీఎంగిరి ఎలుగబెడుతున్న ఏపీలున్న శ్రీకాళహస్తిలని ఇట్లెందుకు చేస్తున్నాడు అంటే మంది ఎక్కువైనాక పర్మిట్ రూమ్ ఏదో రోడ్డు ఏదో తెలవనంత తాగి ఇట్లా సడకు మీదనే దుకాణం తీసిండా అంటే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావలసినంత మందు దొరుకుతుందట గానీ బ్రాండీ దుకాణాల కాడ పర్మిట్ రూములు ఇవ్వట. పర్మిట్ రూములు లేకుంటే ఏడ కూర్చొని తాగాలని ఇగో ఇట్లా ఈ మందు బాబు నిరసన తెలిపిండు. బయట
బహిరంగ ప్రదేశాల్లో తాగితే డ్రోన్ కెమెరాలు లేపి పోలీసులు పట్టుకోవటిరి. బ్రాండీ దుకాణాల కాడ కూర్చొని తాగుదామంటే పర్మిట్ రూములు లేకపోతే ఎట్లా? బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే దండగలేసే సర్కారు కూడా పర్మిట్ రూముల సౌలతు చేయనందుకు ప్రభుత్వానికి కూడా దండగలు వేయాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.